ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగం యేసు ప్రభువారు మహాబౌల సింహాసనం మీద దీన్ని గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. అయితే ఇది చివరి తీర్పు. దీనికంటే ముందు 6 తీర్పులు ఉన్నాయి. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో 7 తీర్పులు ఉన్నాయి. దేర్ ఆర్ 7 జడ్జిమెంట్స్ ఇన్ ద బైబిల్. ఇప్పుడు ఆ 7 తీర్పులు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. అంటే తీర్పు అనేది ఒకటి ఉంది. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత అని అంటే తీర్పు ఉంది. అయితే ఈ తీర్పు ఒకటే తీర్పు కాదు, ఇది 7 తీర్పులు. ఆ 7 తీర్పులు ఏమిటన్నది మనం క్లుప్తంగా కొద్దిసేపే మరి ధ్యానం చేద్దాం. మీకు జస్ట్ అవుట్లైన్ లాగా ఇస్తాను. అందులో మొట్టమొదటి తీర్పు ఏంటంటే కల్వరి తీర్పు. ఏ తీర్పు ఇది? కల్వరి తీర్పు. అంటే ఇది ఎక్కడ జరిగింది? స్థలం ఎక్కడ అంటే కల్వరి కొండ మీద. యేసు ప్రభువారు ఎవరికి తీర్పు? యేసు ప్రభువారికి తీర్పు. ఎందుకు? కారణం ఏంటంటే మనుషులందరూ చేసిన పాపాన్ని బట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఆ తీర్పును ఇచ్చాడు. బైబిల్లో ఉంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఈ మరణాన్ని ఎవరు పొందారు? యేసు ప్రభువారు పొందారు. ఒకవేళ యేసు ప్రభువే ఆ మరణాన్ని పొందకపోతే నీవు నేను నరకానికి వెళ్ళేవాళ్ళం, ఆరని అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళం. కాబట్టి మరి కర్త ఎవరంటే యేసు ప్రభువారు. బైబిల్లో ఉంది, ఇదిగో లోక పాపమును మూసుకొని దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నా పాపాలు ఆయన మోసుకున్నాడు. యోహాను 1:29 ఉంది, ఇదిగో లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మొదటి తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? మొదటి తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును కాబట్టి ఈ తీర్పు వల్ల కలిగిన ఫలితం ఏమిటంటే మనుషులందరికీ రక్షణ కలిగింది. ఒకవేళ యేసు ప్రభు మరి మీదికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీదికి మనుషుల సమస్తమైన దోషాలు ఆయన మీదకి పంపించాడు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపిండు. కాబట్టి మొట్టమొదటిగా కల్వరి వద్ద జరిగిన తీర్పు, ద జడ్జిమెంట్ దట్ ఫెల్ ఎట్ కల్వరి, అది మొదటి తీర్పు. ఇందులో కర్త ఎవరు అంటే యేసు ప్రభు వారు. ఎవరికి తీర్పు జరిగింది అంటే యేసు ప్రభు ఏమన్నా పాపం చేశాడా? చేయలేదు. కానీ పాపం చేసింది మనకు బదులుగా మన స్థానంలో దేవుడు మనల్ని శిక్షించాల్సిన బదులు మన స్థానంలో ఆయన శిక్షించాడు. దేవుని యొక్క కోపం అంతా యేసు ప్రభు వారి మీద పడింది. ఇది సమయం ఎప్పుడంటే క్రీస్తు శకం 30. క్రీస్తు శకం 30లో మరి యేసు ప్రభు వారు కల్వరిలో చనిపోయాడు. స్థలం ఎక్కడంటే కల్వరి కొండ మీద, గొల్గొతా అని మీకు తెలుసు. దీనికి ఆధారం ఏమిటి? ఏ తీర్పు కంటే పాపం వల్ల వచ్చే జీతం, అదే ఆధారం. ఆ మాట బైబిల్లో లేకపోతే యేసు ప్రభు వారు మరణించకపోయి వాడు. ఎవడు పాపము చేసినో బైబిల్లో ఉంది, పాపము చేయవాడు ఎవడో వాడే మరణము పొందును కదా. యెహెజ్కేలు 34లో ఆ మాటలు ఉంటాయి. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము చేయలేదు, కానీ పాపుల స్థానంలో చనిపోయాడు. ఇటు నీ శిక్ష నా శిక్ష అంతా కూడా యేసు ప్రభు మీద పడింది. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన శిక్ష అనుభవించాడు, తీర్పు ఆయన మీదకి వచ్చింది, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు ఫలితం ఏం కలిగింది? దాని ఫలితం ఏమిటంటే మనం అందరం కూడా, పాపులమైన మనం అందరం కూడా రక్షింపబడే అవకాశం దొరికింది. అర్థమైందండి? ఇది మొట్టమొదటి తీర్పు. మీకు అర్థమైతే చాలు. రెండవ తీర్పు ఏమిటంటే ఇది అనుదిన విమర్శ. ప్రతిరోజు ఎవరికి వారిని విమర్శించుకోవాలి కదా. డైలీ సెల్ఫ్ జడ్జిమెంట్.
మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే తీర్పు తెచ్చుకోవాలి. ఏదో ఆదివారం బల్ల దగ్గరకు వచ్చినప్పుడే కాదు, బల్లను సమీపించినప్పుడు విమర్శించుకోవాలి నిజమే, కానీ ఆ ఒక్కరోజు సరిపోతే కాదు, ప్రతి దినము కూడా మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? ఏదైనా సరే మన జీవితంలో పాపం కనబడితే, ఇప్పుడు ఏదైనా ఒక పాపం చేశానని నాకు అనిపిస్తే ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలా? కప్పిపుచ్చుకోవాలా? కాదు, ఏం చేయాలి? వాటిని వెంటనే ఒప్పుకోవాలి, విమర్శ చేయాలి, మళ్ళీ మనం తీర్పు తీర్చుకోవాలి. అంటే తీర్పు తీర్చుకోవడం అంటే వెల చెల్లించాలి. వెల చెల్లించడం అంటే నేను ఉదాహరణ చెప్తాను. అంటే ఉదాహరణకి జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య పాపం చేశాడు, అన్యాయంగా అక్రమంగా డబ్బులు సుంకరిగా ఉంటూ డబ్బులు తీసుకున్నాడు, ఎక్కువ తీసుకున్నాడు. తను రక్షింపబడిన తర్వాత ఏం చేశాడు? అతను తీర్పు తీర్చుకున్నాడు. తనకు తానే తీర్పు ఎలా తీర్చుకున్నాడు? తను ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్నాడు తిరిగి వాళ్ళకి ఇచ్చాడు, 4 ఎక్కువగా ఇచ్చాడు. వెల చెల్లించడం ఇది. అంటే మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. మనం ఎవరికన్నా బాధ పెట్టామనుకో, మనం ఏం చేయాలి? వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పాలి. అన్న, ఈ విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇది అంటే యేసు దగ్గర పశ్చాత్తాపడాలి. రెండవది, ఇతరులకు కూడా. చెరసాల నాయకుడు పౌలు శీలకు గాయం చేశాడు. ఎప్పుడు? రక్షణ పొందకముందు. రక్షించబడిన తర్వాత ఏం చేశాడు? వాళ్ళ గాయాలు కడిగాడు. అది మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం దీనికి సమయం ఎప్పుడు? ఏ సమయమైనా పర్వాలేదు, స్థలము ఎక్కడైనా పర్వాలేదు. దీనికి ఆధారం ఏంటంటే ఒకవేళ మనం తీర్పు తీర్చుకోకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మీకు అర్థమైందా? బైబిల్లో ఉంది, తండ్రి శిక్షించు కుమారుడని హెబ్రీ 12:3-4 ఉన్నాయి. ఒకవేళ నువ్వు నిన్ను తీర్పు తీర్చుకోలేదనుకో, దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి చూడండి ఆ మాటలు. 1 కొరింథీ 11వ అధ్యాయం. అంటే దేవునికి అవకాశం ఇవ్వద్దు మనం, దేవుడే తీర్పు తీరుస్తాడు. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలేను. ఒకవేళ ఎవరైనా సరే ఆ విధంగా చేసుకోకపోతే దేవుడు అతన్ని శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడు? ఒకవేళ మనం తీర్పు తెచ్చుకోలేదు, మళ్ళీ మనం విమర్శించుకోలేదు, మండిగా ప్రవర్తించినాం, నేనేం పాపం చేసిన అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం శిక్ష వస్తుంది మనకి? కొంతమంది బలహీనులు, కొంతమంది రోగులు, చాలామంది. అది శిక్ష. ఎప్పుడు ఇది? తీర్పు తీర్చుకోక. ఒకవేళ మనం తీర్పు తీర్చుకొని, ప్రభువా నేను ఈ పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అంటే యేసు ప్రభు, మన బైబిల్లో ఉంది, మన పాపములు మనం ఒప్పుకోగల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించే, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. కాబట్టి రెండవ తీర్పు ఏంటంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనల్ని మనం విమర్శించుకొని దేవుడితో సమాధాన పడకపోతే దేవుని శిక్షకు పాత్రలు అవుతాం. ఇప్పుడు 2 తీర్పుల గురించి చెప్పుకున్నాం. ఒకటేం తీర్పు? కల్వరి తీర్పు. రెండవది ఏం తీర్పు? స్వవిమర్శ, మనకు మనమే తీర్పు తీర్చుకోవటం. వినండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే విశ్వాసులకు తీర్పు. ఎవరికి తీర్పు ఇది? విశ్వాసులకు తీర్పు. ఎప్పుడంటే ఇది యేసు ప్రభువారు మధ్యాకాశంలోకి వస్తాడు, అంటే నేరుగా భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశం వరకే వస్తాడు. వచ్చిన తర్వాత గొప్ప శబ్దం చేస్తాడు. శబ్దం చేయగానే యేసు ప్రభునందరి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము ఎత్తబడతాం. అది రిజరక్షన్, ఇది ర్యాప్చర్. మనం అందరం కలిసి ప్రభు ఎదుట ఉంటాం. ఎంతకాలం ఉంటాం అట్లా? మధ్యాకాశం ఎంతకాలం ఉంటాం? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో దేవుడు విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు. ఇది కర్త ఎవరికి తీర్పు? విశ్వాసులకే. అంటే విశ్వాసులకు కూడా తీర్పు ఉంది. స్థలం ఎక్కడ? మధ్యాకాశం. వెరీ గుడ్. సమయం ఎప్పుడు? అంటే ఎప్పుడో మనకు తెలియదు. అంటే ఎప్పుడైనా రావచ్చు. యేసుప్రభు ఎప్పుడు వస్తే, ఇప్పుడు ఈ కూడిక అయిపోయినా యేసుప్రభు వచ్చినందుకు మనం ఎత్తబడతాం. కాబట్టి మనం డేట్స్ చెప్పకూడదు. యేసుప్రభు వారు ఎప్పుడు వస్తుంది డేట్స్ అనేది
ఫిక్స్ చేయకూడదు. చాలామంది అట్లా చేసి మోసపోయారు. కొంతమంది ఒక చర్చిలో ఒక ఆయన ఏం చేశాడంటే వాళ్ళ డబ్బు బంగారం అన్నీ అనిపించారు. ఆయన అనిపించి అన్ని చేసి మనం అందరం చచ్చిపోతాం ఇంక ఇవన్నీ ఎందుకని చెప్పి బంగారం అన్నాడు. బాగా కోసుకొని మేకలు గడ్డలు కోసుకొని తిన్నారు. మనం అందరం కొండ మీదకి పోదాం, కొండ మీద పోతే అప్పుడు యేసుప్రభు వస్తాడు, నాకు దేవుడు ఈ మాట చెప్పాడు అని అందరినీ ఆ చర్చలు అందరినీ కొండ మీద తీసుకుపోయి నిలబడితే యేసుప్రభు వచ్చిండా? రాలేదు. తర్వాత మోసపోయామని అనుకున్నాడు. కాబట్టి యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ఈవెన్లో యేసుప్రభు కూడా తెలియదు. బైబిల్ అట్లా ఉంది. తండ్రికి తప్ప కుమారుడికి తెలియదు, దేవదూతలకి వరకు కూడా తెలియదు. కాబట్టి మూడవ తీర్పు ఏమిటంటే ఇది విశ్వాసులకు తీర్పు. ఎక్కడ ఈ స్థలం అంటే మధ్యాకాశం. మొదటి దశలకు 4వ అధ్యాయంలో ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ ప్రభు పరలోకం నుంచి దిగవచ్చును, మేఘమండలం మీద ఆయన వస్తాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి ఆధారం ఏమిటంటే విశ్వాసులు చేసిన క్రియలు వీటి. మా మాటలు ఏమండి? 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం. ఎందుకనగా క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును అంటే విశ్వాసుల మనం అంటే పౌలును కలుపుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసులైన వారు దేహంతో చేసిన క్రియలు అవి మంచివే కానీ చెడ్డవే కానీ ఆ దినాలు లెక్క చెప్పాలి. అందరం కూడా కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మంది ఎదుట నా వంతు వచ్చినప్పుడు నేను నిలబడి నేను చేసిన పనులన్నీ ఆ రోజున రివ్యూ చేయబడతాయి. ఆ రోజున మనం దేవుని ఎదుట బుకాయించలేదు. ప్రభా నేను ఇప్పుడు చేసినాను ప్రభా, ఇది అన్యాయంగా నన్ను అంటామంటే కుదరదు కదా. కాబట్టి ఆ రోజు మంచి క్రియలు చేస్తే ఏమొస్తుంది అంటే ఈ బీమా జడ్జిమెంట్, గ్రీకులో దీన్ని బీమా అంటారు. ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ఈ బీమా జడ్జిమెంట్లో విశ్వాసులకు ఈ తీర్పులో నరకంలో వేయడు దేవుడు. విశ్వాసులు మధ్యాకాశంలోకి ఎత్తబడిన తర్వాత వాళ్ళకి శిక్ష ఉండదు, వాళ్ళకి నరకం అనేది ఉండదు. కానీ మరి చెడ్డ వాటిని చేస్తారు, కొంతమంది మంచి వాటిని చేస్తారు. మరి ఏంటి వాళ్ళకి వచ్చే బహుమానం? అక్కడ బహుమానాలు ఉంటాయి. ఏమిటంటే మరి విశ్వాసులకేమో కిరీటాలు ఉంటాయి కదా. 1 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల జీతం పుచ్చుకోండి. చూసారా? అంటే ఈ లోకంలో యేసు ప్రభువు నమ్మిన తర్వాత మనం యేసు కోసం, నీకోసం కాదు, నీకోసం మన రక్షింపబడిన తర్వాత నా కోసం నేను ఏం చేశానో దానికోసం బహుమానం రాదు. వింటున్నారా సోదరులారు? వినండి. నా కోసం నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నా ప్రభు నాకు బహుమానం, లేదా మంచి నా పిల్లలు అమెరికా పంపించిన ప్రభు అంటే బహుమానం వస్తుందా? అలా కాదు. మన కోసం మనం ఏం చేస్తున్నాం, మనం ఆయన కోసం ఏం చేసాం? సువార్త ప్రకటించామా, ఆత్మలు సంపాదించామా, ఎవరన్నా రక్షణలోకి నడిపించామా? దీన్ని బట్టి దేవుడు మనకు తీర్పులో తీసుకొస్తాడు. ప్రతివాడు తాను చేసిన పనిని బట్టి జీతము పుచ్చుకొనును. కాబట్టి జీతం పుచ్చుకుంటామా? ఆ రోజు మన పని నిలిచి ఉంటే ఆ దినాన మనకేమొస్తుంది? జీతం. ఏమిటి ఆ జీతం? కొన్నిసార్లు బైబిల్లో ఉంది నీతి కిరీటం, రెండవది జీవ కిరీటం, అక్షయ కిరీటం, వాడబారని మహిమ కిరీటం. ఇవన్నీ కూడా విశ్వాసులకు యేసు ప్రభు వారు మరి ఇస్తాడు. ఇది విశ్వాసులకి, మంచి పనులు చేసిన వాళ్ళకి. పౌలు ఉన్నాడు. పౌలు ఎంత శ్రమ పడ్డాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటమించబడి ఉన్నది అంటాడు. మరి ఏ పని చేయని వాళ్ళకి, నా బోటికి ఉదాహరణకి ఏమొస్తుంది? 3:15. 1 కొరింథీ 3 వేరే వాళ్ళు 1 కొరింథీ 3:15. ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టం కలుగును, రక్షింపబడను. కానీ అంటే ఆ రోజున
విశ్వాసులైన వారు దేవుని కొరకు ఏ పని చేయకపోతే, నువ్వు పక్క వాళ్ళకి సువార్త కూడా చెప్పకపోతే, సాక్ష్యం చెప్పకపోతే, ఏమీ చేయకపోతే, నీకోసమే నువ్వు జీవిస్తే రక్షించబడ్డావు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు, కానీ ప్రభు కోసం ఏం పని చేయలేదు, ఏ కోరికకు రాలేదు. మరి ఏమి ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడా లేదా? యేసు ప్రభు మన కోసం, సిస్టర్స్ ఏమనుకోద్దమ్మా, దయచేసి ముసుగులు వేసుకోండి. యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టాడా? మరి ప్రాణం పెట్టినాడు, మనం యేసు ప్రభు కోసం ఏదన్నా చేయాలి కదా. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభుకు కృతజ్ఞతగా ఆయన కోసం ఆయన ఏం చేయమన్నాడు? బిడ్డలారా, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, మీరు కూడా నా కోసం ప్రాణం పెట్టమన్నాడు. నేను నా కోసం ప్రాణం పెట్టకపోయిన పర్లేదు, నా కోసం నమ్మకంగా జీవించండి. ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, అంతే. అది చేయకపోతే ఇంకెందుకు? ఇప్పుడు రక్షించబడిన తర్వాత దేవుడు వెంటనే, ఈరోజు రక్షింపబడితే వెంటనే దేవుడు పరలోకాన్ని తీసుకుపోతాడా? ఒక 20-30 సంవత్సరాలు భూమి మీద ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడు? మళ్ళీ భూమి మీద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంచిగా బిల్డింగ్లు కట్టుకొని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిని ఎంజాయ్ చేయమన్నా? కాదు. ఎందుకు మనం బ్రతుకుతున్నాం భూమి మీద రక్షించబడిన తర్వాత అంటే, ప్రభు కొరకు. ఒకటి, నశించిన ఆత్మలకు సువార్త ప్రకటించాలి. రెండవది, క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడాలి. ఈ 2 కారణాలు తప్ప మిగతా అన్ని సెకండరీ. చెప్పండి, 2 రక్షింపబడిన బిడ్డలకున్న 2 ప్రాముఖ్యమైన బాధ్యతలు ఏమిటా? బాధ్యత అంటే కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ సెకండరీ. ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నాయి మీకేం తెలుసు అన్న పాస్టర్ గారు, మీకేం పని ఉండదు, ఇంట్లో కూర్చుంటారు, వాక్యం ధ్యానించుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, మీకు బోల్డ్ ఎంత సమయం ఉంది అని మీరు అనొచ్చు. కానీ రక్షింపబడిన విశ్వాసకి 2 బాధ్యతలు దేవుడిచ్చారు. ఒక బాధ్యత ఏమిటి? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు వలె రోజు రోజుకు మనం మారుతూ ఉండాలి. ఆయన ప్రేమ గలవాడు, నేను ప్రేమ కలిగి ఉండాలి. ఆయన క్షమించేవాడు, నేను క్షమిస్తూ ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా. నేను ముక్కోపిన అనుకో, ఆయన ఎలాంటి వాడు? ఆయన సాత్వికుడు. నేను ఇంతే అనకూడదు, బ్రదర్ నేను ఇంతే బ్రదర్, నాకు బీపీ వస్తే నేను అది అనకూడదు. ఆయన వలె మనం రోజు రోజుకు మారిపోవాలి. ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన పోలి ఉంటాం. అంటే రోజు మనం మారితే అప్పుడు ఆయనలాగా తయారవుతాం. అర్థమైందండి? అయితే విశ్వాసులకు వచ్చే తీర్పు ఏంటంటే, ఆయన కొరకు నమ్మకంగా జీవించి పనిచేసిన వాళ్ళకి బహుమతులు. పునాది మీద పని నిలిస్తే జీతం. కొంతమంది పనులు ఎట్లా ఉంటాయంటే అవి కాలిపోతాయట. 12వ వచనం చదువుతాను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని కట్టిన ఎలా వాని పని కనబడను, ఆ దినము దాన్ని చేటపరచును. అగ్ని చేత, ఇప్పుడు అగ్నిలో కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమవుతుంది? కాలిపోతుంది. అంటే వానికి ఏం జీతం రాదు, అంటే ఏ పని చేయలేదు. ఇంకొంతమంది పనులు, ఏం పనులు అవి? బంగారము, వెండి, అవి అగ్నిలో వేసినా వాడికి ఏం కాదు, అంటే వాళ్ళ పని నిలిచి ఉంటుంది. పని నిలిచిన వాళ్ళకేమో బహుమానం, కాలిపోయిన వాళ్ళకేమో బహుమానం ఉండదుగా, ఏమి ఉండదు, కానీ రక్షణ మాత్రం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అక్కడ రాయబడిన మాట చూడండి. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ 15 అగ్నిలోండి తప్పించుకున్నట్టు, అంటే నరకానికి పోకుంటే తప్పించుకుంటాడు తప్ప ఏమి లాభం లేదు. ఆ రోజు అనేక మంది ప్రభు కోసం పనిచేయని వాళ్ళు ఏడుస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు మన కళ్ళ ముందు బంగారు కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, అది ఎటువంటి బహుమానాలు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారని స్వాస్థ్యం, అవన్నీ బహుమతులు పెద్దలు అందరూ తీసుకుంటుంటే, లక్ష్మీ గారు లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు, పెళ్లిగ్రామం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకుంటే, ఆ దినాన ఏ పని చేయనోడు నువ్వు నేను నిలబడి ఏడుస్తాం. అయ్యో ప్రభువా, ఇంత మంచి బహుమానాలు ఉన్నాయనుకుంటే నేను ఎంత పని చేసేవాడిని. మరి ఇంత మంచి బహుమానాన్ని మీకు పాస్టర్ చెప్పట్లేదు? చెప్తున్నాడా లేదా? వాక్యం చెప్తుందా లేదా? అయితే మనం నమ్మాము. అర్థమైందండి? కాబట్టి ఇది విశ్వాసులకు వచ్చే తీర్పు. ఇప్పుడు 3 తీర్పులు చూసాం. ఇక 4వ తీర్పు చూడండి. యూదులకు తీర్పు. ఎవరికి ఇది? యూదులకు తీర్పు. అన్న చాలా టెన్షన్ పడుతుంది, వస్తున్నాడు పోతున్నాడు. సరే. యూదులకు తీర్పు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 34 నుంచి 38 వరకు. యెహెజ్కేలు గ్రంథం
24వ అధ్యాయం 20వ అధ్యాయం 34 నుంచి. దొరకలేదా? రౌద్రము కుమ్మరించుచు బహుబలముతోను మిమ్ము అంటే ఎవరు ఇక్కడ? మిమ్మల్ని యూదులు, చెదరగొట్టబడిన యూదులు అందరినీ దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు జరుగుతుంది ఇది? మహాశ్రమల కాలంలో. సమయం ఎప్పుడట? మహాశ్రమల కాలంలో దేవుడు యేసు ప్రభువారు వచ్చేటప్పుడు ఆ మహాశ్రమల కాలంలో యూదులందరినీ కూడా ఒక దగ్గరకు చేరుస్తాడు. చేర్చి ఇది స్థలం ఎక్కడ? యెరూషలేము చుట్టుపక్కల. ఎక్కడ ఇది? అదంతా మీరు చదివితే 20, 34, 35 చదివితే అక్కడ ఏముంటుందంటే, మరి చెదిరిపోయిన యూదులందరినీ వారు సమకూర్చి ఇప్పుడు వాళ్ళకు తీర్పు తీరుస్తాడు దేవుడు. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకుంటారు? అయ్యో, యేసు ప్రభు వారు మెస్సయ్య గురించి మేము నమ్మలేదు, యేసుక్రీస్తును దేవా తండ్రి నువ్వు పంపించావు, మేము ఆయన నమ్మలేదు, మేము ఆయన చేర్చుకోలేదు, కాబట్టి మమ్మల్ని క్షమించు అని ఆ రోజు వాళ్ళు ఏడుస్తారు, చాలా ఏడుస్తారమ్మా. ఆ మాటలు చదవండి. 38 అయిపోయిందమ్మా, చదివిందంతా చేయవారిని ప్రత్యేకించదును కానీ నట్లు ప్రవేశించదు. సరే, ఇప్పుడు దాని అర్థం నేను చెప్తాను. ఇప్పుడు తీర్పు ఎవరికి? కర్త ఎవరికి? యూదులకు. మరి సమయం ఎప్పుడు? మహాశ్రమల కాలంలో. స్థలం ఎక్కడ? యెరూషలేము చుట్టుపక్కల. దీనికి ఆధారం ఏంటిది? ఆధారం ఏంటంటే యేసు ప్రభుని వారు తిరస్కరించారు. యేసు ప్రభుని ఏం చేశారు? వాళ్ళు తిరస్కరించారు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 18వ వచనం. యూదులకు తీర్పు ఉంది, యూదులను దేవుడు విడిచిపెట్టాడు. లూకా 23:18. చూసారా ఏం చేశారు? యేసును సిలువ వేయి మాకు బరబ్బాను విడుదల చెయ్యి అంటే యేసును ఏం చేశారు? వాళ్ళు సిలువ వేశారు. యేసు ప్రభు నమ్మలే వాళ్ళు. కాబట్టి ఆ దినాన మరి యూదులకు తీర్పు తిరిగే దినాన ఏం జరుగుతుందంటే, వారందరూ యేసు ప్రభు రక్షకుడు అని తెలుసుకుంటారు. యేసు ప్రభు రక్షకుడు అని తెలుసుకొని వాళ్ళు గుండెలు బాదుకుంటారు. అయ్యో, యేసు ప్రభుని మేము తిరస్కరించామే, యేసు ప్రభుని మేము తిరస్కరించామే అని చెప్తారు. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. మీరు వినండి, ఈ విషయాలు మళ్ళీ మీకు ఎవరు చెప్పరు. అందుకని ముష్కరులారా, వారలారా, అది వాళ్ళకు చాలా బాగా అంటే పరిశుద్ధాత్మను ఎదిరించారు, యేసు ప్రభువును తిరస్కరించారు కనుక దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళలో యేసుక్రీస్తును ఆ రోజున వాళ్ళు మెస్సయ్యగా అంగీకరిస్తారు. ఇప్పుడు మెస్సయ్యగా అంగీకరిస్తున్నారా? మీరు యెరూషలేముకి వెళ్ళి, యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఆడ సువార్త చెప్పండి. సువార్త చెప్తే ఇక్కడ హిందువులు ఎట్లా కొడతారో మనలా అట్లా కొడతారు వాళ్ళు. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? ఇప్పుడు పాత నిబంధనలు నమ్ముతున్నారు. ఇంకా కొత్త యూదులే వాళ్ళు పాత నిబంధనలు నమ్ముతున్నారు, యెహోవా దేవుని నమ్ముతున్నారు. ఇంకా యేసుక్రీస్తు రాలేదు, మెస్సయ్య రాలేదు అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చర్చికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు సినాగోగ్స్, సమాజ మందిరానికి వెళ్తున్నారు. పాత నిబంధన పద్ధతిలోనే ఉన్నారు. యేసు ప్రభువు వారు వచ్చేటప్పుడు ఆ మహాశ్రమల కాలంలో అప్పుడు వాళ్ళు మెస్సయ్యని తెలుసుకుంటారు, గుండెలు బాదుకుంటారు, ఏడుస్తారు, పశ్చాత్తాపడతారు. అందులో కొంతమంది ఇశ్రాయేలు రక్షింపబడతారు. ఫలితం ఏంటంటే, ఆ దినాన యేసు ప్రభువు వారిని అంగీకరిస్తారు మెస్సయ్యగా. ఆ దినాన కొంతమంది అంటే యేసు ప్రభువును అంగీకరించిన ఇశ్రాయేలు అందరూ కూడా రక్షింపబడతారు. అంటే అందరూ రక్షించబడరు.
అంతకన్నా ముందున్న ఇశ్రాయేల్ రక్షించబడరు. ఆ మహాశ్రమల కాలంలో వాళ్ళకు తీర్పు జరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒప్పుకొని, ప్రభువా మేము తప్పు చేసామయ్యా, నీ కుమారుని 2000 సంవత్సరాల క్రితం పంపించావు, తను ఆ బైబిల్లో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమున్నాయి మాటలు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఏమున్నాయి? ఆయన తన వారి యుద్ధకు వచ్చెను, వారు ఆయన. యోహాను 1 ఎన్నో వచనం అమ్మా? లేదు అట్లా. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, అది 11వ వచనమా? ఆయన తగిన స్వకీయుల యుద్ధకు వచ్చెను, కానీ ఆయనను వారు, అది అంటే స్వకీయులు అంటే ఎవరు? యూదులు అంగీకరించలే, కానీ ఆ దినాన్ని అంగీకరిస్తారు. ఏ దినాన? యూదులకు తీర్పు తీర్చే జరిగే రోజున వారు క్రీస్తుని మెస్సీగా అంగీకరిస్తారు, వారు రక్షింపబడతారు. ఇది ఎన్నో తీర్పు? ఇది 4వది. మీకు గుర్తుందా? మొట్టమొదటిది కల్వరి తీర్పు, రెండవది స్వవిమర్శ. 3వది విశ్వాసులకు బీమా జడ్జిమెంట్, జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. 4వది యూదులకు. 5వది జనములకు తీర్పు, ద జడ్జిమెంట్ ఆఫ్ ద నేషన్స్, జనములకు తీర్పు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. 25:32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు. అది ఇది ఎవరికంటే సమస్తమైన జనులకు, అన్ని జనులకు తీర్పు ఉంటుంది. సమయం ఎక్కడ? ఎక్కడంటే క్రీస్తు 2వ రాకడలో. స్థలం ఎక్కడ? స్థలం ఎక్కడ? యెహోషాపాతు లోయలు. స్థలం ఎక్కడ? అన్ని జనులకు. చూడండి యోవేలు గ్రంథం 3. ఇది బైబిల్ స్టడీ, యాక్చువల్గా సబ్జెక్ట్ బైబిల్ స్టడీ, కానీ బైబిల్ స్టడీ రోజు మీరు అందరు రారు కదా. బైబిల్ స్టడీ చెప్పాల్సిన విషయాలు ఇవి, ఇక్కడ చెప్పాల్సినవి కావు. మీరందరూ బైబిల్ స్టడీకి వస్తే మరి మీకు ఎప్పుడు తెలుసుకుంటారు ఈ విషయాలు? అందుకని కొన్ని అన్నా డాక్టరీనల్ సంగతులు నేను కొన్ని అని చెప్తున్నా అప్పుడప్పుడు. సరే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి. కాబట్టి అన్యజనులకు తీర్పు ఉంటుంది. ఎక్కడ? యెహోషాపాతు లోయలో. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి 2వ రాకడలో. దీనికి ఆధారం ఏమిటి? ఆధారం ఏమిటంటే యూదులను వాళ్ళు చేర్చుకోరు. యూదులను వాళ్ళు చేర్చుకుంటారా? ఉదాహరణకి యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గర అడుగుతాడు. వాళ్ళని అడిగి 25వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. 40వ వచనం అమ్మా, మత్తయి 25:40. అందుకు రాజు కాబట్టి యేసుప్రభు అంటాడు, నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావయ్యా, ఎప్పుడు దాహంగా ఉన్నావయ్యా, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు ప్రభు అంటే, ప్రభు అంటాడు, మిక్కిలి ఈ నా సహోదరులకు మీరు చేస్తారు కనుక నాకు చేస్తారు. అంటే మిక్కిలి అల్పులైన సహోదరులు అంటే ఎవరు గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యూదులకు. అంటే మహాశ్రమల కాలంలో యూదులకు సహాయం చేయాలి. ఆ రోజున 1,44,000 మంది బయలుదేరుతారు, వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళకి ఏ సహాయం చేయని వాళ్ళకి తీర్పు జరుగుతుంది. మీకు అర్థమవుతుంది నా మాటలు? కాబట్టి 4వ తీర్పు, 5వ తీర్పు. ఎన్నవ తీర్పు అమ్మా? 5వ తీర్పు. ఇది మహాశ్రమల కాలంలో వాళ్ళకి ఏమొస్తుంది ఫలితం? ఆ రోజున 21వ వచనం, 25:41. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని. ఎడమ వైపున ఉన్నవారు ఉంటారు, కుడి వైపున. ఎడమ వైపున వారిని ఏం చేస్తాడు? నరకంలో అగ్నిగుల్లో పడద్రోస్తాడు. కుడి వైపున వారిని ఆశీర్వదిస్తాడు, పరలోకంలో చేరుస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అమ్మ మీకు ఎన్ని చెప్పాను? జనములకు
కానీ ఇన్ని రకాల తీర్పులు ఉన్నాయి. ఎంత భయపడాలి మనం, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవునా లేదా? నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు. ఎన్ని చెప్పుకున్నాం? ఎందుకు నేను రిపీట్ చేస్తున్నంటే మళ్ళీ మీరు మర్చిపోతారేమో అని. ఒకటి కలువర తీర్పు, 2 మన స్వామి విమర్శ, 3 విశ్వాసులకు తీర్పు, మీరేంటి నేనే మర్చిపోతున్నాను, 4 యూదులకు తీర్పు, 5 సమస్త జనములకు తీర్పు. ఇక తర్వాత 6వది పతనమైన దేవదూతలకు తీర్పు. ఎవరికి తీర్పు? దేవదూతలకు కూడా తీర్పు ఉంది. చూడండి 2వ పేతురు 2వ అధ్యాయం, 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక త్రోసి, కానీ వాళ్ళని తీర్పు తీర్చడానికట వారిని కావల్లో పెట్టాడు. ఇప్పుడు ఈ దయ్యాలు ఎవరంటే ఒకప్పుడు పరలోకంలో దూతలే. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు 1,00,00,000 మంది దూతలను ఆరంభంలో సృజించాడు అనుకో. అందులో 2/300 మంది పరలోకంలో ఉన్నారు ఇప్పుడు. అంటే 66,66,666 ఉదాహరణకు అనుకోండి పరలో. మిగతా 3,33,000 మంది, 33 లక్షలు వాళ్ళంతా కింద పడిపోయారు. ఎందుకంటే దేవునికి ఎదురు తిరిగారు. అపవాది గర్వించాడు. అపవాది పక్షమున చేరిన వారందరూ భూమి మీదకి పడద్రోయబడ్డాడు. ఇప్పుడు ఈ దయ్యాలన్నీ కూడా ఒకప్పుడు దూతలే. ఈ దయ్యాలు కొంతమంది ఆకాశ మండలంలో కొన్ని దయ్యాలు ఉన్నాయి. ఒకటి. రెండవది భూమి మీద. నేను వాక్యం సరైన వాక్యం, నేనేమి డాక్టర్ ఏమి తప్పు చెప్పట్లేదు, నేను ఉన్నది చెప్తున్నా వాక్యం. రెండవ దయ్యాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. మూడవ దయ్యాలు ఎక్కడున్నాయి? పాతాళంలో ఉన్నాయి. రేపటి నాడు ఈ మూడింటికి కలిపి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు తీర్పు తీరుస్తాడు మనకు తెలియదు. సమయం ఎక్కడో తెలియదు, స్థలం ఎప్పుడో తెలియదు. బహుశా చివరి తీర్పు కంటే ముందు, అంటే మహాదవుల సింహాసనం కంటే ముందు దేవదూతలకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పుకు ఆధారం ఏంటంటే లూసిఫర్ పరలోకంలో ప్రధాన దూతగా ఉన్నప్పుడు తిరుగుబాటు చేస్తాడు. బైబిల్ ఆ మాటలు ఉన్నాయి. ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద నేను. ఇప్పుడు పైన దేవుడు ఉన్నాడు, దేవునికి దేవుడున్నారు లూసిఫర్. లూసిఫర్ అంటే ఇప్పుడు మిఖాయేలు, గాబ్రియల్ ఎలాగో లూసిఫర్ అనేవాడు ఒక ప్రధానమైన దూత. ఇంకా ఈ ప్రధానమైన లూసిఫర్ కింద అందరు ఉన్నారు. మిఖాయేలు అయినా, గాబ్రియల్ అయినా, సెరూబులైనా, కెరూబులైనా, కోడానుకుట్ల దూతలు అందరూ కూడా లూసిఫర్ కిందనే ఉన్నాడు. ఇప్పుడు ఈ లూసిఫర్కి ఆశ కావాలి. ఇన్ని ఉన్నతమైన స్థలంలో పెట్టారు. ఇప్పుడు కిందికి చూస్తే అందరు ఉన్నారు. ఇంకా నా పైన ఉన్నది ఎవరు? దేవుడు ఒక్కడే కదా. నేను దేవుని మీదకి ఎక్కి కూర్చున్నాను అనుకున్నాడు. అట్లా అనుకోగానే దేవుడు ఏం చేశాడు? ఒక దాన్ని భూమి మీద పడవేశాడు. వారితో పాటు ఎంతమంది, వీరందరికీ రేపు తీర్పు ఉంటుంది. కాబట్టి దేవదూతలు కలిగి తీర్పు. ఇంతవరకు చివరిది చాలా ప్రాముఖ్యంగా మనం చదివాం కదా, మరణించిన ప్రకటన గ్రంథం 20:11. ప్రకటన గ్రంథం 20. చూసారా, అక్కడ యేసు ప్రభు వారు కూర్చుంటారు. ఆయన ఎదురుగా కొన్ని కోట్ల మంది ప్రజలు. వీళ్ళెవరు? వీళ్ళు విశ్వాసులు, అవిశ్వాసులు? అవిశ్వాసులు, పాపం చేసే వాళ్ళు. విశ్వాసులకు ముందే జడ్జిమెంట్ జరుగుతుంది. ఈ భీమా జడ్జిమెంట్ క్రీస్తు న్యాయపీఠ. విశ్వాసుల తీర్పుకు అవిశ్వాసుల తీర్పుకు మధ్యలో కాలం ఎంత? 1000 ఏళ్ళు. విశ్వాసులకు ముందు జరుగుతుంది మధ్యాకాశంలో. యేసు ప్రభు వారితో కూడా మరలా భూమి మీదకి వస్తాడు. భూమి మీద 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన అయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చొని ఆయన ఎదురుగా కొన్ని కోట్ల మంది ప్రజలు, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది పాతాళంలో ఉన్న వాళ్ళు కానీ, సముద్రంలో ఉన్న వాళ్ళు కానీ, వారందరూ ఆయన ఎదురు నిలబడతారు. అయితే అక్కడ రాయబడిన మాట, ఎవని పేరైనను జీవగ్రంథమందు 20వ అధ్యాయం 15వ వచనం. 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు. ఇప్పుడు అగ్నిగుండం అంటే 2వ మరణం, అది నిత్య నరకం. అంటే ఆ రోజున అందరికి ఒక్కొక్కరి పేరు మీద ఒక డైరీ ఉంటుంది.
కదా. ఆ రోజున ప్రభా ఈ పని చేయలేదు ప్రభా, నేను అబద్ధం ఆడలేదు, నేను నరహత్య చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను మోసం చేయలేదు, నేను ఇతరులు ఆశించనని చెప్పడానికి లేదు. కాబట్టి దేవుడు ఆ రోజున గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథాలు మొత్తం మన జీవితం అంతా, అంటే ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నేను చనిపోయిన దాకా నా గురించి ఒక గ్రంథం అక్కడ ఉంటుంది. ప్రతిదీ రికార్డు చేయబడుతుంది. ఇప్పుడు మనుషునికే ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇంత జ్ఞానం మనిషికే ఉంది కదా, మనలు చేసి అన్ని రికార్డ్ అవుతున్నాయి కదా, మరి దేవుడు రికార్డ్ చేయడా? అన్నీ చేస్తాడు. ఆ దినాన మరి తీర్పు ఎవరి పేరైనను దేవుడు గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడబడి. ఇది రెండవ మరణం. 7 తీర్పులు చూసాం. ఒకటి చెప్పండి మళ్ళొకసారి. కల్వరి తీర్పు, మన అనుదిన తీర్పు, విశ్వాసులు కలిగే తీర్పు, యూదుల తీర్పు, జనుల తీర్పు, జడ్జిమెంట్స్, పతనమైన దేవదూతల తీర్పు. తర్వాత 7వది అవిశ్వాసులకి, పాపులకు, దుర్మార్గులకు ధవల. అక్కడతో బైబిల్ అయిపోతుంది. ఆ తీర్పు తర్వాత నూతన ఆకాశం నూతన భూమిలో మనం ప్రవేశపెట్టబడతాం. అర్థమైందండి? కాబట్టి తీర్పు ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. మన ప్రభువా మన తీర్పు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభునందు ఇప్పుడే విశ్వాసం ఉంచాలి. ప్రభు నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నేను పాపాలు విడిచిపెడతాను అని ఒప్పుకొని, యథార్థంగా ఒప్పుకొని, నీకెన్నడూ పాపం చేయను అని గట్టి తీర్మానం చేసుకొని, ఒకవేళ పొరపాటున పాపం చేసి ఒప్పుకుంటే ఏమవుతుంది? హృదయం కఠినం చేయబడుతుంది, నరకంలోకి వెళ్తాడు. కాబట్టి మరి ఒప్పుకుందాం. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడే కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా దేవుని మాటలను దీవించండి.